శ్రీ మహాజనాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మహాదేవ మహాదేవ మహాదేవ. కాశీక్షేత్రము యొక్క మహిమను గురించి కాశీఖండంలో శ్రీనాథం సార్వభౌముడు, కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఏ రకంగా వర్ణించారనే విషయం స్మరణ చేసుకుందాం. కాశీక్షేత్రం గురించి మాట ఏంటంటే, ఏ క్షేత్రంలో అయితే నమశివాయ అని కానీ మహాదేవ అని కానీ అనకుండా ఉండలేట ఎవడు కూడా. ఇంకెక్కడైనా నమశివాయ మహాదేవ అనకుండా ఉండగలడేమో, కానీ కాశీక్షేత్రంలో అనుక్షణము నమశివాయ మహాదేవ మహాదేవ అంటూనే ఉంటాడు. అలా అనకుండా ఎవడు ఉండలేడు. అటువంటి క్షేత్రము కాశీక్షేత్రము. అందువల్లే కాశీక్షేత్రంలో ప్రతివాడు నమశివాయ మహాదేవ మహాదేవ అంటూ ఉండాలి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకు ఇప్పట్లో మరణం లేదండి, నేను ఇంకా చాలా చాలా బతుకుతానండి, మరణం చాలా దూరంలో ఉందండి, నేను ఇంకా చాలా చిన్నవాడినండి అని ఒక భావనలో ఉంటారు. అది సరి అనేది కాదు అని చెప్తున్నారు ఇక్కడ శ్రీనాథుడు. అందువల్ల యముడి యొక్క వాహనమైనటువంటి ఎనుబోతు మెడలో కట్టినటువంటి గంటలు, ఆ గంటల యొక్క ధ్వని మనకి ఎప్పుడు వినిపిస్తుందో మనకు తెలియదు. ఆ ధ్వని వినిపించకముందే, వ్యాధులు అనేటువంటివి మనకి రాకముందే బుద్ధిమంతుడైన వాడు ఏం చెయ్యాలి అంటే, ఈ జీర్ణించేటువంటి కుటీరాన్ని వదిలిపెట్టి కాశీక్షేత్రాన్ని చేరుకోవాలి అని సలహా ఇచ్చారు. సముద్రాల పర్యంతము ఈ భూమికంతటికి కూడా సంపూర్ణమైనటువంటి ఐశ్వర్య నిలయం ఏదయ్యా అంటే కాశీక్షేత్రము. కాశీ స్వర్ణఖండం ఇది. మానవుడు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ఈ కాశీ నదిల పొలిమేరలు ఏవైతే ఉన్నాయో 5 క్రోసుల దూరం, ఆ 5 క్రోసుల వ్యాప్తంలో ఉన్నటువంటి వ్యాపించినటువంటి కాశీక్షేత్రంలో ప్రాణం పోయే సమయంలో యముడి యొక్క వాహనమైన ఎనుబోతు యొక్క మెడలో ఉన్న గంటల శబ్దం వినపడదు. శ్రీశైలము, కేదారం, కురుక్షేత్రం, ప్రయాగ క్షేత్రాలు ఉన్నాయి, కాశీక్షేత్రం ఉన్నది. ఇవన్నీ ఏమిటి అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి భ్రూమధ్యము. కాశీక్షేత్రము భ్రూమధ్యం, అది ఉపాసనా స్థానం. అందుకు కాశీ యొక్క విశేషత. మానవ శరీరంలో భ్రూమధ్యం ఎంత ప్రధానమైనదో కాశీక్షేత్రం ఉపాసనకి అంత ప్రధానమైనది. ఇక్కడ అసి వరుణ 2 ఉన్నాయి. అసి అనేది ఇడానాడి, వరుణ అనేది పింగళానాడి. గంగ ఉంది, గంగ సుషుమ్నా నాడి. అందువల్ల ఇడానాడి, పింగళానాడి, సుషుమ్నా నాడి 3 నాడులు ఉన్నాయి. అసి వరుణ గంగ. ఈ అసి వరుణ గంగా నదిలో కలుస్తున్నాయి. ఆ మధ్య సీమ ఏ వారణాసి, అసి వరుణయో మధ్యే అంటాం కదా, అది వారణాసి. మనకి దైవము, క్షేత్రము, తీర్థము 3 ఉన్నాయి. ఈ మూడింట్లో క్షేత్రము, తీర్థము దైవానికి ప్రతిరూపాలు. అందువల్లే క్షేత్రానికి దైవానికి తేడా ఉండదు, భేదం ఉండదు. క్షేత్రముల్లో తీర్థానికి దైవానికి భేదం ఉండదు, తీర్థానికి దైవానికి భేదం ఉండదు. తీర్థము మరియు దైవము ఈ రెండింటికి కూడా క్షేత్రం అనేది ఆధారంగా ఉంటుంది. దైవము చైతన్య స్వరూపం, క్షేత్రము స్థల విశేషం. తీర్థం ఏమిటంటే ఆ స్థల విశేషంలో ఉన్నటువంటి జలము.
ఇది మనం ఇక్కడ గమనించవలసింది. వారణాసిలో, కాశీ క్షేత్రంలో వివిధ స్థలాల్లో వివిధ నామాలతో వివిధ లింగాల్లో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు, సన్నిధిగా ఉన్నాడు, సన్నిధి చేసి ఉన్నారు స్వామి. ఇక్కడ ప్రాణ నిర్జ్ఞాన సమయంలో కుడి చెవి వేసి కుడి చెవి పైకి ఉంటుంది, నేల మీద పడి ఉంటాడు జీవుడు, సకల జీవకోటి, సకల జంతురాశి కూడా. అక్కడ ప్రణవ మంత్రము, తారక మంత్రం అంటే తరింపు చేసేది తారక మంత్రం. ఆ తారక మంత్ర ఉపదేశం చేస్తాడు పరమేశ్వరుడు. ఉపదేశం చేయడం వల్ల ఈ జీవుడికి విముక్తి కలుగుతుంది. అంటే శివుడి యొక్క స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది వాడికి. జ్ఞానం ద్వారానే కైవల్యం. ఏమిటి జ్ఞానం అంటే శివస్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ రకంగా శివుడు అనుగ్రహించడం అంటే ఒక్క కాశీ క్షేత్రంలోనే జరుగుతుంది. అందువల్ల క్షేత్రానికి ప్రాముఖ్యత. క్షేత్రము, తీర్థము, దైవము 3 అనుకున్నాం కదా, ఇది క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఇక కాశీ వేరండి, విశ్వనాథుడు వేరు, గంగ వేరు అనుకోకూడదు. కాశీ క్షేత్రం, విశ్వేశ్వరుడు దైవము, గంగ తీర్థము, ఈ 3 ఒకటే. ఈ 3కి కూడా అభేదం, ఒక విడదీయరాని సమాహారం. ఈ 3 కూడా ముప్పేట అల్లుకుపోయినటువంటి ఒక తత్వం ఇది, ఒకే ఒక తత్వం. ఇట్లా నామాంతరాలు కాశీ, వారణాసి, అవిముక్తం, ఆనందకారణం, మహాశ్మశానం, రుద్రావాసం, ఇవన్నీ కూడా నామాంతరాలు కాశీ క్షేత్రానికి. త్రికంఠక విరాజితే అంటాం. కలి ఉన్నది, కాలం ఉన్నది, కర్మం ఉన్నది. కలి, కాలము, కర్మము, ఈ 3ంటికి కలిపి ఈ 3ంటికి కూడా కంటకం అవుతుంది కాశీలో ఉన్నటువంటి త్రిశూలాగ్రం. శివుడు యొక్క త్రికంఠక విరాజిత అంటే ఈ 3ంటికి కంటకమైనటువంటి పరమశివుడు యొక్క త్రిశూలం. ఆ త్రిశూల అగ్రం మీద ఉంటుంది కాశీనగరం. కల్పాంతంలో ప్రళయం సంభవిస్తుంది. ఆ ప్రళయ సమయంలో కూడా వినాశం లేనటువంటిది, ఎప్పుడూ ప్రకాశించేటువంటిది కాశీక్షేత్రము. ఇక్కడ పశ్చిమ వాహిన్యా అంటారు. తూర్పు దిశలో దక్షిణం నుంచి ఉత్తరం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. కాశీక్షేత్రంలో తూర్పు దిశలో దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించేటువంటి గంగానది. దక్షిణంలో అసి, ఉత్తరంలో వరుణ, ఇవి కలుస్తున్నాయి. ఆ మధ్యలో ఈ వరుణ, అసి మధ్యలో పంచక్రోశ పరిమితమైనటువంటి సేమ ఏదైతే ఉందో అది వారణాసి. ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు ఇక్కడ ఉంటాడు విడవకుండా. అందువల్ల ఇది అవిముక్తము, ఆనంద కారణము అని పేరుంది. శాశ్వతమైనటువంటి ఆనందం ఇక్కడ లభిస్తుంది. మిగిలిన ఆనందాలన్నీ కూడా శాశ్వత ఆనందాలు కాదు, తాత్కాలిక ఆనందాలు. కేవలము శాశ్వత ఆనందాన్ని ప్రసాదించేటువంటిది కాశీక్షేత్రము. ప్రళయకాలంలో భస్మ అవశిష్టులైనటువంటి మహాభూతాలు కూడా ఇక్కడ శయనిస్తాయి. అందుకు మహాశ్మశానము. రుద్రుడికి ఆవాసం ఇది కనుక రుద్రావాసము. బ్రహ్మప్రాప్తికి ఇది ద్వారము కనుక బ్రహ్మనాడి. అవిముక్తం ఉన్నది, బాహ్య తీర్థం ఉన్నది, అభ్యంతర తీర్థం ఉన్నది. ఇడ, పింగళ, గంగతో కలిసేటువంటి స్థానం ఉంది, అది భూమధ్యము. ఈ సంసార దోషాన్ని వారించేటువంటిదే వరుణ. వరణ అదే వారణ. ఇంద్రియ దోషాన్ని ఖండించేటువంటిది అసి, అంటే సంసార దోషాన్ని వారించేటువంటిది వరుణ. ఇంద్రియ దోషాన్ని ఖండించేటువంటిది అసి. ఈ రెండూ కలిస్తే వారణాసి. అంటే సంసార దోషాల్ని, ఇంద్రియ దోషాల్ని కూడా పరిసమాప్తం చేసేటువంటిది క్షేత్రము వారణాసి. అహంకారం అనేది పెరుగుతుంటుంది ఎవరికైనా సరే.
అది కొండలా పెరుగుతుంటుంది, కొండంత ప్రమాణంలో పెరుగుతుంది అహంకారం. అప్పుడు ఏమవుతుంది? ఊర్ధ్వలోకాల నుంచి వచ్చేటువంటి వెలుగుకి అడ్డుగా అవుతుంది కొండ, అహంకారం అనే కొండ. ఈ జీవులు అప్పుడు చీకట్లో కొట్టుమిట్టాడుతుంటారు, వెలుగు అనేది ఉండదు అసలు. అందువల్ల మనం గమనిస్తే వింధ్యపర్వతం పెరగడము, సూర్యుడికి మార్గానికి అడ్డు రావడము, ఇది ఎందువల్ల అంటే ఇదేంటి సూచిస్తుందంటే అహంకారాన్ని తెలియజేస్తుంది. అహంకారం ఎప్పుడైతే పెరిగిందో సిద్ధపురుషుల యొక్క దర్శన భాగ్యం ఉండదు, మహాత్ముల యొక్క దర్శన భాగ్యం పొందడు. అందువల్ల ఏమిటి చెయ్యాలి? మళ్ళీ అహంకారం పెరగకుండా ఉండాలంటే అగస్త్య మహర్షి వారు వచ్చారు, నాయనా నేను వచ్చేంత వరకు ఇలాగే ఉండవయ్యా అన్నారు వింధ్యపర్వతాన్ని. అంటే అహంకారాన్ని పెంచకుండా ఉండాలంటే అది కేవలము మహర్షులు సిద్ధపురుషుల యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుంది. మళ్ళీ వారు తిరిగి రాలేదు అగస్త్య మహర్షి వారు. ఇది ముక్తి సౌధాన్ని చేరుకోవాలి అనుకుంటే ఆరోపణ చేస్తున్నాము, ముక్తి సౌధాన్ని ఆరోపణ చేస్తున్నాం మనం. దానికి ఈ అహంకారము ఉపశమనము అనేది మొట్టమొదటి మెట్టు అన్నమాట. అహంకార త్యాగం చెయ్యాలి. మన సుందరకాండలు కూడా ఆంజనేయ స్వామి వారు అక్కడ సూచిస్తారు, మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది అహంకార త్యాగం చెయ్యాలి అని. ఇక శ్రీశైలము ఇత్యాది క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా మోక్షకారతలు, మోక్షపురులు ఉన్నాయి, శ్రీశైలము ఇత్యాది దివ్యక్షేత్రాలు ఉన్నాయి. అవి ఏ రకంగా మోక్షాన్ని కలిగిస్తాయి అంటే అవి కాశీ ప్రాప్తిని కలిగించి తద్వారా మోక్షాన్ని అనుగ్రహిస్తాయి. కాశీ సాక్షాత్తు మోక్ష కారణమైనటువంటిది అని మనకి స్పష్టంగా తెలియజేశారు. ఋషులు, దేవతలు, దిక్పాలురు, సూర్యాది నవగ్రహాలు, నక్షత్రాలు, ధ్రువుడు, బ్రహ్మగారు, విష్ణుమూర్తి వీళ్ళందరూ కూడా కాశీక్షేత్రంలో తమ తమ పేర్లతో లింగ ప్రతిష్టలు చేశారు. అందువల్లనే కైవల్య సిద్ధికి కాశీని మించినటువంటి స్థానం మరొకటి లేదు. కైవల్యం పొందాలనేటువంటి ఉద్దేశం ఉన్న ప్రతివాడు కూడా కాశీక్షేత్రాన్నే శరణు కోరాలి. కాశీయే శరణ్యం. ఈ దివోదాసు రాజ్యపాలన చేస్తున్నాడు దివోదాసు. అటువంటి దివోదాసు అతడి యొక్క ధర్మ మార్గంలో పాలన చేస్తున్నాడు. అటువంటి దివోదాసు అతడి పాలనలో ఉన్న ప్రజల్లో ధర్మలోపం కనుక్కోవడం కోసం పరమశివుడు అందరినీ పంపించడం జరిగింది. ఎవరెవరు? చతుషష్ఠి యోగిని గణాలు వచ్చాయి. సూర్యభగవానుడు వచ్చాడు. వారు సూర్యభగవానుడు లోలార్క ఇత్యాది 12 రూపాల్లో ద్వాదశాదిత్యులు అంటారు, అక్కడ లింగ ప్రతిష్ఠ చేశారు, అర్చన చేశారు. ప్రమదగణాలు వచ్చాయి. బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారు దశ అశ్వమేధాలు చేసి దశాశ్వమేధ లింగ ప్రతిష్ఠ చేశారు, దశాశ్వమేధ ఘాట్. ఇక కాశీ యువరాజు. ఎవరు కాశీ యువరాజు? గణపతి. డుండి భట్టారకుడు అనే పేరు ఆయనకి. డుండి గణపతి పరమశివుడు యొక్క జ్యేష్ఠపుత్రుడు. ఆ డుండి గణపతి డుండి భట్టారకుడు అనే పేరుతో కాశీ వీధుల్లో తిరుగుతున్నారట. అనేక రకాలైన మంత్రాలు, తంత్రాలు, ప్రజ్ఞలన్నీ కూడా ప్రయోగిస్తున్నారు. అలా చేస్తూ సప్త ఆవరణలలో 8 రూపాల్లో వారు గణపతి స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. 7 ఆవరణలు, ఒక్కొక్క ఆవరణలో 8 రూపాలు, 56 రూపాలు. షట్పంచాశ వినాయకుడు, చెప్పన్ వినాయక్ అంటాం. వారణాసిలో కొలువు తీరై ఉన్నారు. ఇక శివుడు విఘ్నేశ్వరుడితో పాటుగా విష్ణువుని పంపించారు. విష్ణువు బౌద్ధ వేషం ధరించాడు. బౌద్ధ వేషం ధరించి కాశీ వీధుల్లో తిరుగుతూ విజ్ఞాన కౌముది అనేటువంటి లక్ష్మీదేవితోటి, వినయకీర్తి అనేటువంటి శిష్యుడితోటి,
అంటే వినయజిత్ అనే శిష్యుడు గరుత్మంతుడు, అతనితో కలిసి ప్రవేశించారు విష్ణువు. పురుషుల్లోనేమో విష్ణుమూర్తి సంచరిస్తూ ఉండేవారు, స్త్రీలలో లక్ష్మీదేవి సంచరిస్తూ ప్రచారం చేస్తూ ఉండేది. ఈ రకంగా చేసి రాజు దివోదాస మనసులో విరక్తిని పుట్టించారు వారు. పుట్టించి రాజు తనంతట తానే రాజ్యాన్ని విడిచిపెట్టేట్లుగా ప్రణాళిక తయారు చేసి అది అమలుపరిచారు. ఈ దివోదాసుడు భూపాలశ్రీ అనేటువంటి ఒక మహాప్రసాదాన్ని నిర్మించాడు. దివోదాస లింగం ప్రతిష్ఠ చేశాడు. అక్కడ దివ్య విమానం అధిరోహించి సశరీరంగా కైలాసానికి వెళ్ళిపోయాడు దివోదాసుడు. ఇక కాశీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లింగాలు, క్షేత్రాలు అవన్నీ కూడా మహిమోపేతమైనటువంటివి అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. స్వస్తి.